రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి పారువేట ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం నుంచి స్వామివారి ఊరేగింపు టాణా మీదుగా రవి థియేటర్ సమీపంలోని పారువేట ప్రాంతానికి చేరుకుంది. ఊరేగింపులో భాగంగా కంసల వీధి నుంచి టాణా సర్కిల్లోని పెద్ద మసీదు వద్దకు చేరుకోగానే మరో వర్గం రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలలోని చిల్లర మూకల కారణంగా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. పరిస్థితులను అదుపు చేసేందుకు పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం పారువేట కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ సంఘటనలో కొందరు చనిపోయారని, కొందరు ఆకతాయిలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదని, రాయచోటలో 144 సెక్షన్ అమలు చేశామని తెలియజేశారు. రాయచోటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఈరోజు రాయచోటి పట్టణంలో మత కలహాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఆకతాయిలు బోత్ హిందువులు మరియు ముస్లింలు రెండు వైపులా కూడా వీరభద్రస్వామి పారువేట ఉత్సవం ఊరేగింపులో భాగంగా అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు, ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు, వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దాంట్లో చేరి కొన్ని నినాదాలు చేయడం, అదేవిధంగా టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక 500 మంది, వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, వారు కూడా ఆకతాయిల మాదిరి పిల్లల్ని వేసుకుని కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం, అదేవిధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసులను కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది. ఎంతో సమయం మనం పాటిస్తున్నా కూడా దాదాపు 2 గంటల పాటు మా ఉన్నతాధికారులు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తుండగా కూడా వారిని ఎంత బతిమాలినా అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉండి పోలీసుల సమయాన్ని అలుసుగా తీసుకుంటూ పోలీసుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న ఇతర మతస్థుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా గుంపు కింద చేరి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. వారిని వారిస్తుండగా సబ్సిక్వెంట్గా చిన్న చిన్న గుంపుల కింద విడిపోయి సందుల్లోకి వెళ్ళి రాళ్ళు రువ్వటం జరిగింది. అదేవిధంగా హిందువుల తరపు కూడా కొంతమంది ఆ ఊరేగింపులో చేరి ఊరేగింపును అస్తవ్యస్తంగా తీసుకెళ్లే విధంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఎంత వారిస్తున్నా కూడా వారి మాట కూడా వినకుండా చాలా హై హ్యాండెడ్గా అక్కడ వీరశైవుల ఉత్సవం అది తీసుకెళ్లే భాగంలో దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్నించడం. సో విధిలేని పరిస్థితుల్లో రాళ్ల దాడి, ఇటు ముస్లింల వైపు నుండి రాళ్ల దాడి జరిగింది, అదేవిధంగా హిందువుల వైపు నుండి కూడా కవింపు చర్యలు కొంతమంది చేసే క్రమంలో మేము స్వల్ప లాఠీచార్జ్ చేసి 2 వర్గాలని చెదరగొట్టడం జరిగింది.